వెల్కమ్ టు స్పెషల్ లైవ్. నేను రమా మండవ. ఈరోజు లైవ్లో భాగంగా మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఏపీలో పూర్తి స్థాయిలో ప్రచారంలోకి దిగబోతున్నారా అంటే అవుననే చెప్పాలి. ఈరోజు ఒకవైపు తెలంగాణలో లోక్సభ ఎన్నికలు కూడా జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి ఈరోజున ఆల్రెడీ మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన విజయం సాధించి కాంగ్రెస్ తరపు నుంచి సీఎంగా ప్రాతినిధ్యం వహిస్తూ ఉన్నారు. ఇప్పటికే ఏపీలో కూడా ఆయన పలు దఫాలుగా ఎంటర్ కావడం జరిగింది. కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్ సమయంలో కూడా ఆయన షర్మిలతో కలిసి ఒకే వేదికను పంచుకున్నారు. అటు జగన్తో పాటు ఇటు బీజేపీతో పాటు అటు చంద్రబాబు నాయుడు కూడా టార్గెట్ చేస్తూ ఆయన మాట్లాడడం కూడా జరిగింది. బీజేపీ అంటే కూడా కొత్త అర్థాన్ని చెప్పే ప్రయత్నం కూడా చేశారు ఆయన. బీజేపీ అంటే భారతీయ జనతా పార్టీనే కాదు, అటు జగన్ పవన్ అండ్ ఏదైతే జగన్ పవన్ చంద్రబాబు అంటూ కూడా ఒక కొత్త అర్థాన్ని అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజున పూర్తి స్థాయిలో తెలంగాణ లోక్సభ ఎన్నికల ప్రచారంతో పాటు ఏపీలో ఎన్నికల ప్రచారాన్ని కూడా తన భుజాల మీద ఎత్తుకోబోతున్నారన్న చర్చ అయితే జరుగుతోంది. కాంగ్రెస్ హైకమాండ్ కూడా ఈ దిశగా రేవంత్ రెడ్డి మీద ఫోకస్ పెట్టింది అనేది అయితే మరో చర్చ. ఎందుకంటే ఇక్కడ కూడా అతి కీలకమైన అంశం అయితే ముందుకు రాబోతోంది. ఎందుకంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఒక స్టార్ క్యాంపైనర్గానే మొన్న ఎలక్షన్లో అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ కోసం పనిచేశారు. ఈవెన్ కర్ణాటక ఎన్నికల్లో కూడా ఆయన ప్రచారం చేయడం జరిగింది. ఒక డీకే శివకుమార్ లాంటి వాళ్ళు ఎలాగైతే ఒక ట్రబుల్ షూటర్గా కర్ణాటకలో వ్యవహరిస్తూ ఆ తర్వాత తన వ్యూహాన్ని అందరినీ ఎక్కడ తెలంగాణలో కాంగ్రెస్కి ఇంప్లిమెంట్ చేసే ప్రయత్నం చేశారో అదే స్థాయిలో రేవంత్ రెడ్డి కూడా పక్కాగా ప్రచారాన్ని ప్లాన్ చేసుకున్నారు. ఆయన అటు బీజేపీ ఇటు బీఆర్ఎస్ను ఏకకాలంలో టార్గెట్ చేస్తూ కాంగ్రెస్ ఈరోజు అధికారంలో ఉంది అంటే పూర్తి స్థాయిలో అది రేవంత్ రెడ్డి ఎఫర్టే అని మనం చెప్పుకోవాలి. మిగతా నేతల ఎఫర్ట్ ఎంతవరకు ఉన్నప్పటికీ కూడా అలాంటి రేవంత్ రెడ్డి ఈరోజు నిజంగానే ఒక స్టార్ క్యాంపైనర్గా రేపు లోక్సభ ఎన్నికల్లో కూడా తెలంగాణలో రేవంత్ రెడ్డి ఆ పార్టీకి ఒక స్టార్ క్యాంపైనర్ కూడా కాబోతున్నారు. సో అందుకనే ఒక జనం లీడర్గా, ఒక మాస్ లీడర్గా రేవంత్ రెడ్డికి అయితే పేరుంది. ఒక మాస్ ఇమేజ్ ఉన్ననేదిగా కూడా పేరుంది. అందుకే ఈ రోజున రేవంత్ రెడ్డికి ఏపీలో కూడా దానికి తోడు ఏపీలో కూడా రేవంత్ రెడ్డికి ఒక సపరేట్ ఫ్యాన్ ఫాలోయింగ్ అయితే ఉంది. ఒకప్పుడు ఆయన టీడీపీలో ఉన్న కారణంగా అనేక సార్లు ఆయన ఏపీ పర్యటనలకు వచ్చున్నారు. చంద్రబాబు నాయుడుతో కలిసి అనేక కీలక భేటీల్లో సమావేశాల్లో కూడా పాల్గొన్నారు ఆయన. ఇక ఏపీలో ఒక స్పెషల్ క్రేజ్ అయితే ఉంది ఆయనకు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురువు అయితే రాజకీయాల్లో ఆయనకు శిష్యుడిగా రేవంత్ రెడ్డి అంటూ కూడా ఇప్పటికీ చాలామంది చెప్పుకుంటూ ఉంటారు. ఈవెన్ రేవంత్ రెడ్డిని విమర్శించి ఆయన ప్రత్యర్థులు కూడా చంద్రబాబు శిష్యుడు రేవంత్ రెడ్డి అని మాట్లాడుతూ ఉంటారు. ఆయన ఒక సోలో ఇమేజ్ క్రియేట్ చేసుకున్నప్పటికీ. సో అలా ఆ స్థాయిలో ఒక టీడీపీలో రేవంత్ రెడ్డిని అభిమానించే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మందే ఉన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూడా మనకు స్పష్టమైంది అదే. ఎప్పుడైతే తెలంగాణలో పోటీ చేయొద్దు అని చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నారు తన స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన జైల్లో ఉన్న సమయంలో, అప్పుడే ఆ ఓట్ బ్యాంక్ మొత్తం కూడా కాంగ్రెస్ వైపు నడిచింది. మన ఖమ్మం లాంటి చోట్ల కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేసే ప్రయత్నం చేసిందంటేనే చూసుకోవచ్చు. అక్కడ తెలంగాణలో ఎస్పెషల్లీ ఖమ్మం జిల్లాలో టీడీపీ కాంగ్రెస్ జెండాలు కలిసి ఆ రోజు ఎన్నికలను ఫేస్ చేసిన పరిస్థితి అయితే ఉంది. సో అలా ఎక్కడ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీడీపీ ఓట్ బ్యాంక్ కానీ, చంద్రబాబు నాయుడు అభిమానులు కానీ, బీసీ ఓట్ బ్యాంక్ కానీ మొన్న కాంగ్రెస్ అధికారంలోకి రావడంలో తమ వంతు పాత్ర అయితే పోషించాయనేది అయితే మనకు తెలిసిందే. సో అలాంటి రేవంత్ రెడ్డి ఈ రోజున సీఎంగా ఉన్నారు. బట్ అదే సమయంలో ఆయన మీద కాంగ్రెస్ అధిష్టానం కూడా ఏపీ బాధ్యతలను కూడా పెట్టబోతోంది ఈ రోజున పూర్తి స్థాయిలో. కేవలం ఒక గెస్ట్గా వచ్చి ఏ మేనిఫెస్టో రిలీజ్లోనో పాల్గొనకుండా ఎన్నికల సమయంలో ఈ రోజున షర్మిల తరపున ఆమె పీసీసీ చీఫ్ హోదాలే ఉన్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డిని పలుసార్లు కలుస్తున్నారు ఆవిడ. ఏపీకి ఆహ్వానం కూడా అందింది ఆయనకి షర్మిల వైపు నుంచి. ఇక కాంగ్రెస్ హైకమాండ్ నుంచి ఒక గైడ్ లైన్స్ కూడా ఉన్నాయి రేవంత్ రెడ్డికి ఈ రోజున. అందుకే ఏపీలో ఆయన ఎన్నికల ప్రచారంలో ఒక సుడిగాలి పర్యటనలు అయితే చేయబోతున్నారని కూడా చెప్తున్నారు. పర్యటనలు చేయడమే కాదు, మరి రేవంత్ రెడ్డి వన్స్ ఏపీలో పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో ఎంటర్ అయినట్లయితే రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఈరోజు ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంది. ఆల్రెడీ మేనిఫెస్టో రిలీజ్ క్రమంలో ఆయన ఏపీకి వచ్చిన సమయంలోనే చంద్రబాబు నాయుడు కూడా వదిలిపెట్టకుండా ఆయన టార్గెట్ చేయడం జరిగింది. ఒకవైపు చూస్తే చంద్రబాబు శిష్యుడని రేవంత్ రెడ్డికి పేరున్న ఈరోజు ఏకంగా చంద్రబాబు నాయుడినే టార్గెట్ చేసే విధంగా ఆయన ఒక 10 రోజుల క్రితం మాట్లాడడం జరిగింది. ఇక ఒక్కరోజు వస్తేనే ఒక గంట ఏపీలో ఉంటేనే రేవంత్ రెడ్డి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ వచ్చారు. అలాంటి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయి ఎన్నికల ప్రచారంలోకి దిగినట్లయితే ఏపీ రాజకీయాల్లో ఆయనకి చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి. అటు కాంగ్రెస్ సీఎంగా ఉన్నారు కాబట్టి బీజేపీ కూడా ఆయన ప్రధాన ప్రత్యర్థిగానే ఉంటారు. ఆల్రెడీ బీజేపీ కూటమితో కలిసి ఈరోజు జనసేన అండ్ దెన్ ఏదైతే బీజేపీతో కలిసి జనసేన అండ్ టీడీపీ కలిసి కూటమిగా పోటీ చేస్తున్నాయి. ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే అవకాశం అయితే స్పష్టంగా ఉంటుంది అటు బీజేపీతో పాటు. అదే సమయంలో షర్మిల ఒకవైపున జగన్మోహన్ రెడ్డి టార్గెట్గా ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అవినాష్ రెడ్డి విషయంలో పదే జగన్ని టార్గెట్ చేస్తూ ఉన్నారు వ్యక్తిగతంగా. మరి అటువైపు జగన్మోహన్ రెడ్డిని కూడా రేవంత్ రెడ్డి టార్గెట్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి. అందుకే ఇలాంటి ఒక క్రూషియల్ పీరియడ్లో ఒక సెన్సిటివ్ సిచ్యువేషన్ ఉంది ఇప్పుడు ఏపీలో.
ఆల్రెడీ షెడ్యూల్ కూడా రిలీజ్ అయిన క్రమంలో పార్టీలన్నీ పోటాపోటీగా రంగంలోకి దిగుతున్నాయి. మరొక ఛాన్స్ అంటూ కూడా జగన్మోహన్ రెడ్డి జనం ముందుకు వెళ్తూ ఉంటే ఒక్క ఛాన్స్ చూసింది చాలు, మరొక ఛాన్స్ మాకివ్వండి అంటూ కూడా కూటమి జనం ముందు ఎన్నికలకు వెళ్లే ప్రయత్నం చేస్తోంది. ఆల్రెడీ అటు చంద్రబాబు నాయుడు, లోకేష్తో సహా ఇటు పవన్ కళ్యాణ్ మొదలుకొని బీజేపీ నేతలంతా కూడా ఈరోజు పూర్తి స్థాయిలో ప్రచారంలో కూడా మునిగిపోయారు. ఇంకా 40 డేస్ కూడా లేదు ఎన్నికలకు. ఇలాంటి సిచ్యువేషన్లో రేవంత్ రెడ్డి ఏపీపీసీసీ తరపున ఆయన షర్మిల నుంచి ఆహ్వానం కూడా అందింది. అందుకే ఆయన ఏపీలో కీలక సభల్లో కొన్ని చోట్ల పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నారు. ఏపీకి సంబంధించి కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిన అనేక కీలక హామీలను, మేనిఫెస్టోలను కూడా ఆయన జనం ముందు ఉంచే ప్రయత్నం చేస్తారని కూడా చెప్తున్నారు. ఇప్పటికే మనం చూస్తే వైనాడ్ కుప్పం అని జగన్మోహన్ రెడ్డి అంటుంటే వైనాడ్ పులివెందుల అని కూడా, వైనాడ్ 175 అని కూడా అంటున్నారు జగన్మోహన్ రెడ్డి. టీడీపీని చూసినట్లయితే వైనాడ్ పులివెందుల అని మాట్లాడుతోంది. మరోవైపు కాంగ్రెస్ కూడా వైనాడ్ కాంగ్రెస్ అని మాట్లాడుతోంది. ప్రత్యేక హోదా లాంటి అంశాలు మొదలుకొని విభజన హామీలు అన్నింటినీ కూడా ఈరోజు షర్మిల లాంటి వాళ్ళు హైలైట్ చేస్తూ వస్తున్నారు. ఇక అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్లయితే ఆయన ఎవరిని టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. సో ఆయన రేవంత్ రెడ్డి చరిష్మా ఏ పార్టీ వైపు మొగ్గే అవకాశం ఉంటుంది, కాంగ్రెస్కి ఆయన ప్రచారం ఎంతవరకు ఫెచ్ అవుతుంది అన్న అంశాలు కూడా ఈరోజు హైలైట్ అవుతున్నాయి. అయితే ఇదే సమయంలో రేవంత్ రెడ్డి ఒక 5% చంద్రబాబును టార్గెట్ చేస్తే మిగతా 95% జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసే అవకాశం అయితే ఉంటుంది యాజ్ పర్ షర్మిల గైడ్లైన్స్. అందుకే ఈ రోజున అది చంద్రబాబుకే ఎడ్జ్ తీసుకొచ్చే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి మాస్ ఇమేజ్ కూడా టీడీపీకి యాడ్ ఆన్ ఎలిమెంట్గా మారే అవకాశం ఉంటుంది. రేవంత్ రెడ్డి చెప్తే జగన్ని టార్గెట్ చేస్తే ఆ మాట విని ఓటేసే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. ఈ రోజున చూసినట్లయితే ఆ స్థాయిలో అటు స్పీచ్ విషయంలో కావచ్చు, ఇటు వొకాబులరీ విషయంలో కావచ్చు, ఒక మాస్ని ఆకట్టుకునే ఒక ఇమేజ్ కావచ్చు, రేవంత్ రెడ్డికి అయితే ఒక ఇండివిజువల్గా ఒక ఓన్ క్రేజ్ అయితే ఉంది. ఆ క్రేజ్ ఈ రోజున ఏ పార్టీలో, ఏపీ రాజకీయాల్లో ఏ పార్టీకి అనుకూలంగా మారబోతోందని అంచనాలు కూడా వస్తున్నాయి. దాదాపు ఏపీలో జరగబోతున్న, కాంగ్రెస్ తరపున జరగబోతున్న ఒక 10 సభల్లో రేవంత్ రెడ్డి పాల్గొనబోతున్నారని కూడా చెప్తున్నారు. అయితే ఇక్కడే ఒక చర్చ అయితే జరుగుతోంది. ఎలాగైతే ఈరోజు కేసీఆర్ గత ఎన్నికల సమయంలో 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు నాయుడు రిటర్న్ గిఫ్ట్ పేరుతో హడావుడి చేసే ప్రయత్నం చేశారు. జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు సాధించడంలో కేసీఆర్ బీజేపీ లాంటి హ్యాండ్ అప్పట్లో ఎంత ఉందో ఈసారి అదే సార్. అప్పట్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డికి ఉపయోగపడినట్లే ఇప్పుడు ఏదైతే జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపడంలో, చంద్రబాబు నాయుడిని సీఎం చేయడంలో రేవంత్ రెడ్డి ఉపయోగపడబోతున్నారన్న చర్చ జరుగుతోంది. అప్పట్లో కేసీఆర్ జగన్మోహన్ రెడ్డి పేరుతోని చంద్రబాబు నాయుడికి రిటర్న్ గిఫ్ట్ ఇస్తే ఈసారి చంద్రబాబు నాయుడు పేరుతోని జగన్మోహన్ రెడ్డికి రేవంత్ రెడ్డి రిటర్న్ గిఫ్ట్ ఇవ్వబోతున్నారన్న చర్చ జరుగుతోంది. అదే సమయంలో ఆయన కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి ఇద్దరి సత్సంబంధాలను కూడా, ఇద్దరి అనుబంధాలను కూడా హైలైట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇదే సమయంలో ఈరోజు కేసీఆర్ మాటకు ముందు ఈరోజు ఆయన ఆల్మోస్ట్ 4 months తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత బయటకు వస్తున్నారు. ఇక ఒకవైపు తన కాలు ఏదైతే పడి తుంటి ఎముక విరగొట్టుకున్న పరిస్థితుల్లో ఒక కాలు ఆయన చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తూనే, దాంతోపాటు ఈరోజు బహిరంగ సభల్లో పాల్గొంటున్నారు. కరువు సమస్య మీద అటు ఇటు హడావిడి చేస్తూ వస్తున్నారు. ఈ ఇష్యూలో కూడా ఈవెన్ కేసీఆర్ ఈరోజు ఎక్కడా కూడా జగన్మోహన్ రెడ్డికి సాయం చేయాలన్న అంశాన్ని అయితే వదిలిపెట్టట్లేదు. దానిలో భాగంగానే ఈరోజు ఆయన మాటకు ముందు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఎప్పుడో జరిగిపోయిన ఇష్యూలన్నింటినీ ఈరోజు బయటికి తీసుకొచ్చి చంద్రబాబు నాయుడిని పదే టార్గెట్ చేస్తున్నారు. దట్టు తన పడి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్న సమయంలో చంద్రబాబు నాయుడు స్వయంగా ఆయన దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. ఇలాంటి వాటన్నింటినీ పక్కన పెట్టి ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే నాగార్జున సాగర్ అంశంలో హడావిడి చేశారో ఎన్నికలకు ముందు రోజున, అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయడం ద్వారా కేసీఆర్ పదే వార్తల్లో ఉండే ప్రయత్నం అయితే చేస్తూ ఉన్నారు. బట్ అదే సమయంలో జగన్మోహన్ రెడ్డికి ఇతోధికంగా సాయపడుతున్నారన్న విమర్శ అయితే ఉంది. ఇక అదే సమయంలో చూసినట్లయితే ఈ రోజున కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి బంధాన్ని కూడా రేవంత్ రెడ్డి ఏపీ రాజకీయాల్లో అయితే హైలైట్ చేసే అవకాశం ఉంటుంది. మనకు తెలిసిందే, రేవంత్ అటు బీజేపీలో స్టూడెంట్ యూనియన్ లీడర్ మొదలుకొని అనేక పదవులు అనుభవిస్తూ ఆయన విత్ ఇన్ షార్ట్ స్పాన్లోనే తెలంగాణ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయగలిగారు. ఆయన ఇండిపెండెంట్గా ఎమ్మెల్సీ, అక్కడి నుంచి మనం చూసినట్లయితే టీఆర్ఎస్తో కూడా ఆయనకి టచ్ ఉంది. ఆ తర్వాత టీడీపీలోకి వచ్చినారు, 2 సార్లు కొడంగల్ నుంచి ఎమ్మెల్యే అయ్యి ఉన్నారు. ఇక అక్కడి నుంచి ఏదైతే రాష్ట్ర విభజన తర్వాత టీడీపీ క్రమక్రమంగా తెలంగాణలో నల్లిఫై అయిపోయిన క్రమంలో రేవంత్ రెడ్డి ఆ రోజున ఓటుకు నోటు ఇష్యూలోని ఇరుక్కోవడం జరిగింది. ఈ క్రమంలోనే ఓటుకు నోటు ఇష్యూ ఎపిసోడ్ తర్వాత చంద్రబాబు నాయుడు మొత్తం అమరావతి మీద ఫోకస్ పెట్టున్నారు. అదే సమయంలో రేవంత్ రెడ్డి కూడా పూర్తి స్థాయిలో వర్కింగ్ ప్రెసిడెంట్ హోదాలో కాంగ్రెస్లోకి కూడా వెళ్ళున్నారు. కొడంగల్ నుంచి ఆయన ఓడిపోయిన మల్కాజ్గిరి నుంచి ఎంపీ టికెట్ తెచ్చుకొని గెలవగలిగారు. పీసీసీ చీఫ్ అయి ఉన్నారు చిన్న ఏజ్లో. ఎంతమంది తన కాళ్ళు పట్టుకొని వెనక్కి లాగుతున్నా అదే స్థాయిలో ఈరోజు కాంగ్రెస్ నిలబెట్టాడు. ఆయన కలబడ్డాడు బీఆర్ఎస్తో, బీజేపీతో. ఈరోజు సీఎంగా ఉన్నారు. సో అందుకనే రేవంత్ రెడ్డికి ఒక ఈజీ చరిష్మా అయితే ఉంది తెలంగాణ రాజకీయాల్లో కావచ్చు, తెలంగాణ సమాజంలో కావచ్చు. ఇక అదే సమయంలో ఈ రోజున
అటు చూసినట్లయితే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తన అరెస్ట్ తర్వాత తెలంగాణ ఎన్నికల్లో పోటీ చేద్దని నిర్ణయం తీసుకున్నారో టీడీపీ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఈరోజు కాంగ్రెస్ క్యాడన్ ఎలిమెంట్గా మారింది మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో. అయితే తీరా ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు జరగబోతున్నాయి తెలంగాణలో. అయితే ఏపీలో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు పొత్తులు కూడా పెట్టుకుని ఉన్నారు బీజేపీతో. అటువంటప్పుడు ఈరోజు బీజేపీ ఓట్ బ్యాంక్ టీడీపీ ఓట్ బ్యాంక్ బీజేపీకి యాడ్ అవుతుందా లేదా కాంగ్రెస్ వైపు వెళ్తుందా అన్న చర్చ ఉంది. అయితే చంద్రబాబు నాయుడు ఈ అంశం మీద ఎలాంటి అప్పీల్ అయితే చేసే అవకాశం ఉండదు. సో అందుకే చంద్రబాబు నాయుడు ఫాలోయర్స్ కానీ ఓట్ బ్యాంక్ కానీ బీజేపీ వైపు చూసే అవకాశం లేదు, అటు రేవంత్ రెడ్డి వైపే చూసే అవకాశం ఉందన్న అంచనాలు కూడా వస్తున్నాయి. అయితే ఇలాంటి పరిస్థితుల్లో రేవంత్ రెడ్డి ఏపీలోకి ఎంటర్ అయితే షర్మిల కోసమో లేకపోతే కాంగ్రెస్ కోసమో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారా, లేకపోతే తెలంగాణ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేయకుండా ఎక్కడ కేసీఆర్ అండ్ జగన్మోహన్ రెడ్డి సంబంధం మీదే ఆయన ఫోకస్ చేసే అవకాశం ఉందన్న చర్చ కూడా హైలైట్ అవుతూ వస్తుంది. మరి అదే సమయంలో ఆల్రెడీ మేనిఫెస్టో ప్రకటనకు వచ్చిన సమయంలో చంద్రబాబు నాయుడిని కూడా ఆయన టార్గెట్ చేయడం జరిగింది, ఈవెన్ జగన్మోహన్ రెడ్డితో పాటు. కానీ ఈ రోజు చూసినట్లయితే ఒక సెన్సిటివ్ ప్లేస్ ఇది, సెన్సిటివ్ సమీకరణాలు ఉన్నాయి. తెలంగాణలో లోక్సభ ఎన్నికలు జరగబోతున్నాయి. రేవంత్ రెడ్డి ఏపీకి వచ్చి తన గురువైన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తే తన కాంగ్రెస్ ముఖ్యమంత్రి కాబట్టి ఈరోజు ఆ ఎఫెక్ట్ ఏదైతే తెలంగాణలో లోక్సభ ఎన్నికల మీద కూడా పడే అవకాశం ఉంటుంది. టీడీపీ ఓట్ బ్యాంక్ తన వైపుకు వచ్చే అవకాశం ఉండదు. అందుకే చాలా జాగ్రత్తగా రేవంత్ రెడ్డి ఆచితూచి అడుగులు వేసే అవకాశం ఉందంటున్నారు. అందుకే అవసరమైనంత వరకు మాత్రమే కేవలం రాజకీయ విమర్శలు చేసి మాత్రమే పూర్తి స్థాయిలో తన ఫోకస్ అంతా రేవంత్ రెడ్డి ఈరోజు కేసీఆర్ మీద జగన్మోహన్ రెడ్డి మీద పెట్టబోతున్నారని కూడా తెలుస్తోంది. ఎందుకంటే షర్మిల గైడ్లైన్స్లో అలాగే ఉండే అవకాశం ఉంటుంది. సో అందుకే ఈరోజు రేవంత్ రెడ్డి ప్రచారం చేసినట్లయితే జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేసి ఆ ప్రచారం కూడా గతంలో కేసీఆర్ ప్రచారం ఎలాగైతే జగన్మోహన్ రెడ్డికి ప్లస్ అయిందో ఈసారి రేవంత్ రెడ్డి ప్రచారం అదే స్థాయిలో చంద్రబాబు నాయుడికి ప్లస్ అవుతుందని అంచనాలు అయితే వస్తున్నాయి. మొత్తానికి రేవంత్ రెడ్డి పూర్తి స్థాయిలో ప్రచారం రూపంలో ఈరోజు ఏపీ రాజకీయాల్లోకి ఎంటర్ అయినట్లయితే ఆయన ఎవరిని తన గురువైన చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తారా, తన అపోనెంట్ అయిన కేసీఆర్ని టార్గెట్ చేస్తారా, తన కొలీగ్ అయిన పక్కనే ఉన్న పీసీసీ ప్రెసిడెంట్గా ఉన్న షర్మిల అపోనెంట్ అయిన జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేస్తారన్నది మనం చూడాలి. ఓవరాల్గా రేవంత్ రెడ్డి ఏపీలోకి ఎంట్రీ అన్న పరిణామాలు మాత్రం ఈరోజు ఏపీ రాజకీయాలను కూడా హీట్ ఎక్కించడం ఖాయమనే మనం చెప్పాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.